సహజీవనం చేయాలి. సహజీవనం చేస్తున్నప్పుడు మనలో ఉన్నటువంటి పరమాత్మ, అవతల వ్యక్తిలో ఉన్న పరమాత్మ ఒక్కడే ఎవరు కాదు అని భావించటం, అనుకోవటం, ప్రయత్నం చేయటం, దాన్ని సాధించడం. ఈ 4 స్టెప్పుల్లో కనుక మన జీవితం సాగితే ఎవరు ఏమన్నా సరే నా కర్తవ్యాన్ని నేను చేసుకుంటూ పోతాను. నా కర్తవ్యం మాత్రమే నాకు గుర్తున్నది. చుట్టూ ఉన్నటువంటి ఈ వ్యక్తులందరిలో ఉన్నటువంటి ఒకే ఒక్క చైతన్యాన్ని మాత్రమే నేను చూస్తున్నాను. అదే నాకు పరమావధి, అదే నాకు కావాల్సింది. ఆయన్నే స్మరిస్తున్నాను. ఇన్ని పేర్లు పెట్టుకున్నాను. ఇన్ని పేర్లు కన్ఫ్యూజన్ అవుతుందని నాకు ఏం చేశాడంటే, ఆయన ఇన్ని పేర్లు ఏమిటి మాస్టర్ గారు అంటానేమో అనుకొని ఆయనకు 1000 పేర్లు పెట్టుకున్నాడు. ఇప్పుడే చేశాము విష్ణు సహస్రనామం. ఇన్ని పేర్లు ఎందుకంటే వేరే వాళ్ళందరికీ మన భారతీయ సంప్రదాయం మీద, మన హిందూ మతం మీద డౌట్ ఇదే. ఇంతమంది దేవుళ్ళు ఏమిటి, ఇన్ని పేర్లు ఏమిటి, ఇంత కన్ఫ్యూజన్ ఏంటి అనేది చెప్తున్నారు. నిజానికి ఇన్ని పేర్లు కూర్చున్న పేర్లు అదే కదా. అందుకే మన పెద్దవాళ్ళు పేరు పెట్టేటప్పుడు ఈ పేరు పెట్టమంటారు. టింకి, టెంకి, వెంకి అని కాదు పెట్టారు. కనీసం ఆ పేరుతో ఏమైనా గవర్నమెంట్ చదువుతుంటాం. మీకు అందరికీ తెలిసినటువంటి కీర్తన క్లాస్లో చెప్పాను. పురంధరదాసు కీర్తన ఉంటుంది. విషవిక్కి కదలిగే శరవతమని సెలవు దేశమాడి కదా రోజు సెలవు ಖುಷಿಯಾಗಿ ಗೆಡಿಸೋವನ್ನ ಆಗಿ ಕೆಲಸಗಳು మోస ಮಾಡಿದವನ ಹೆಸರು ನಗದಿಗೆ ಇಡಬೇಕು. మనం మోసం చేసిన వాడి పేరు కొడుకు పెట్టుకోవాలి. మోసం చేసిన వాడి పేరు కొడుకు పెట్టుకోవాలన్నా పెట్టుకుంటే ఎవరు మనకి ఏది చెప్పిన ఒకవేళ చెప్పింది నేను పెట్టుకుంటాను సార్, నేను పెట్టుకుంటాను సార్, ముందుగా పెట్టుకున్నాను. మా నాన్న అంటే కోపం సార్, ఆ పేరు ఇచ్చి మా నాన్న తీసుకోవడానికి అవకాశం. వాడి నాన్నే వాడు శత్రువు. వాడు నాన్నవాడు మోసం చేశాడు. మోసం ಮಾಡಿದವನ ಹೆಸರು ಮಗನಿಗೆ ಧರ್ಮವೇದಕ್ಕೆ మర్మವನ್ನು అరిತು ಮಾಡಲು ಬೇಕು ತಂತ್ರ అని చెప్పాడు పురంధరదాసు. అటువంటి ఒక చక్కటి సాధన క్రమాన్ని మాస్టర్ గారు ఇచ్చి ఈ రకంగా సాధన చేసుకోండి. ఆయన ఒక్క విషయం పెట్టుకోండి, ఎవరు ఏమైనా సరే నేను ఆనందంగా ఉంటాను, నేను డిస్టర్బ్ కాను, నన్ను నేను డిస్టర్బ్ చేసుకోను, ఎవరు నన్ను డిస్టర్బ్ చేయలేరు, ఎవరి వల్ల కాదు అని మనం కనుక నిర్ధారించుకుంటే ఎవరు మనల్ని డిస్టర్బ్ చేయలేరు. ప్రతి దానికి డిస్టర్బ్ అవుతాను. ప్రతి మనిషి మీద డిస్టర్బ్ అవుతాం, వ్యాపారం వాడి మీద డిస్టర్బ్ అవుతాం, ఆఫీస్లో డిస్టర్బ్ అవుతాం. ఏమి డిస్టర్బెన్స్ లేకపోతే డిస్టర్బ్ అవుతాం. ఏం వాళ్ళకి డిస్టర్బెన్స్ చేయలేదు. ఏమి చికాకు చికాకు వస్తుంది. చికాకులో పుట్టాడు, చికాకులో పెరిగాడు. చికాకు లేకపోతే తోపదు. చుట్టూ చికాకు ఉండాలి. ఎప్పుడు నెత్తి మీద కష్టం వెళ్ళాలనుకుంటారు. ఎవరు కొంతమంది ప్రాబ్లం ఏం లేకపోతే చూసి 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 ఆ మూలంకి అక్కడ నల్లగా మొదలెట్టాడు. మూల నల్లగా ఉంటే నువ్వు చిరిగా నువ్వు చేసే ఏం లేకపోతే బుద్ధి లేదా? ఎన్నిసార్లు చెప్పారు? దూరంగా ఉంటారా తెలియదా? నువ్వు వరుస్తున్నావు కదా, అది నీకు వర్తించదా? నువ్వు వేస్తున్నా అవన్నీ ఇట్లా చూస్తుంది. వాడికో వాడకండి, వాడికో ఓడి ఏం కావాలో వేసుకుంటాడు. నీకేం కావాలి అంటే నేను సాధన చేసుకోవడానికి నాకు నేను గుర్తుండను. ఇంతసేపు బయట చూస్తున్నా. నాకు ఒక ఆవిడ చెప్పింది, మా సాధన చేయలేదమ్మా, చేయొచ్చు కదా అంటే ఎక్కడ చేస్తాను నాకు ఇంట్లో వాళ్ళకు చేయట్లేదు. నేను ఒక్కదాన్ని చేస్తే ఏం లాభం అక్కడ? నువ్వు ఒక్కదాన్ని చేస్తే నీకు లాభమే. ఎప్పుడు ఏమైపోయినా సరే నా కర్తవ్యాన్ని నేను చేస్తాను, నా ధర్మాన్ని నేను చేస్తాను, నేను సత్య మార్గంలో ఉంటాను, నాకు గురువు గారు చేస్తాను. నేను చేసుకుంటూ పోతే ఏం జరుగుతుంది అంటే ఏం జరుగుతుంది అనే ప్రశ్న లేకుండా చేసుకుంటూ ఎన్నాళ్ళు మాస్టర్ ప్రశ్న కలిగిపోయేలా చేసుకోండి. ఇవాళ పూజ చేయాలా అని మనస్సులో ప్రశ్న వస్తే ఆ రోజు పూజ చేయాలి. ఇవాళ అన్నం తినాలా అని ఇస్తే ఆ రోజు అన్నం తినాలి. నీకు అనిపించడం మానేసి రోజు తింటాం మానేస్తారు. గుర్తుపెట్టుకొని ఆహారం దేహంలో కాదు, మనస్సుకి ఆహారం అక్కర్లేదు అనిపిస్తే వాడికి ఆహారం అక్కర్ల. 1000 సంవత్సరములు తపస్సు చేసిన ఋషులు మహర్షులు మా దేశంలో ఉన్నారు.
చేస్తున్న వారు నాకు ఇప్పటికీ చేస్తున్నారు. సరైన ఆహారం తీసుకోవాలి. ఎందుకంటే మనోమయ లోకంలో ఉంటేనే మనకి ఇంద్రియ ప్రవృత్తులు బదులైనటువంటి దేహంతో సంబంధించిన విషయాలన్నీ ఉంటాయి. బుద్ధిమయ లోకంలో జీవించే వాడికి ఏముండదు, ఎప్పుడు పరమాత్మగా ఉంటాడు. ఎప్పుడన్నా ఒకసారి బయటకు వస్తాడు, బయటకు చాలా సాధారణంగా వెళ్తాడు. మనం ఎప్పుడన్నా లోపలికి వెళ్తాం, ఎప్పుడు పెట్టాం 24 గంటలు బయటనే ఉంటుంది. అవి 11ంటికి వచ్చి కూడా బూట్లో చెప్పులు విద్యకు అయ్యో అక్కడికి ఎదుస్తే బాగుండేది, ఇప్పుడే వస్తాను అంటాడు. ఎప్పుడు 11ంటికి అక్కడికి వెళ్ళిపోవాలి, తిరిగి సరిపోదు. ఎంత తిరిగినా చాలదు, ఎంత తిన్నా చాలదు, ఎంత ఇచ్చినా చాలదు. రాసి పోసినా రాసి లేదు, కారణం చాలదు. ఎంత ఇచ్చినా చాలదండి. ఇది మానవుడి యొక్క సగటు మనసు. చాలు అని లోపల నుంచి అనిపించే దాకా చాలు. ఇదే మాట చెప్తాడు ఆయన బలిచక్రవర్తి శుక్రాచార్యుడు భాగవతంలోనే. భాగవతులు వాళ్ళు తెలుసుకోవాలి. ప్రహ్లాదు బ్రహ్మభాగాలు కవి లక్ష్మీనరసింహస్వామి చూసారు కదా. నరసింహస్వామికి అభిషేకం చేస్తూ ఉంటే రోజు అభిషేకాన్ని గిరిజకృష్ణుడు పొందుతూ ఉంటాడు. ఎందుకంటే ఊళ్ళో తీసుకుంటున్నాడు. ఎంత దుష్టుడైనప్పటికీ కూడా సద్గురు యొక్క సాంగత్యం ఉంటే, పరమాత్మ యొక్క సాంగత్యం ఉంటే ఆయనకి ఏమేమి సేవలు అందాయో ఆయన ఒళ్ళో ఉన్నంత కాలం రాక్షసైనా సరే వాటి కూడా అందుతుంది. నైవేద్యానికి ఇస్తుంటే ఈయన కూడా అందుతుంది, ఆడదానికి ఇస్తుంటే ఈయన కూడా అందుతుందిగా. ఈ కన్ను మూసేస్తే ఆరతి పట్టని అద్భుతమైనటువంటి ఒక ప్రక్రియ ఇచ్చారికి ప్రజలు. అంటే నాను గురువుతో కలిసి ఉండి, సద్గురువుతో కలిసి ఉండి, కలిసి అంటే చెప్తాను భౌతికమైన సాన్నిధ్యం కాదు, అందుకే రాదు మాస్టర్. భౌతికమైన సాన్నిధ్యం కాకుండా అంతరాత్మ ఎందు ఉన్నటువంటి వెలుగు దర్శనం చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు గురువు లోపల నుండి ప్రకటమవుతాడు. ఆయన గురువు మనకి లోపల నుండి ప్రకటమయ్యే గురువు నిజమైన గురువు. ఎందుకంటే ఆయన లోపలే ఉన్నాడు, ఆయన మూర్తి బయట కూడా ఉన్నది. అంటే బయట కనపడే గురువు ఒక్కొక్కసారి మనకి కనపడకపోవచ్చు, బంధులు వర్షాలు వానలో ఉంటే కనపడకపోవచ్చు. కానీ లోపల ఉండే గురువు అంతర్చక్షు కనుక ఊపిరి తెలుసుకుంటే, లోపల కన్ను కనుక తెలుసుకోగలిగితే లోపల ఉన్నటువంటి పరమాత్మ స్వరూపం ఉన్నటువంటి సద్గురువు ఎంత బలుగుతా వెలిగిపోతూ దర్శనమిస్తాడే. ఆ వెలుగు ఎందుకు మనం పునీతులం కావాలి, వెలుగులో పునర్కలు వేసి ఆనందాలు పొందాలి. అది విధమైనటువంటి యోగం. బయట ఉన్నటువంటి యోగం కాదు, బయట వస్తువులను నాకు ఉండే యోగం ఎంత చేసినా సరే బయట తీరదు, లోపలికి వెళ్ళే ఆనందం దొరుకుతుంది. అందుకని అమ్మవారి గురించి మనం చూపిస్తూ అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సురుల బయట అమ్మవారి లోపల చాలా ఈజీగా దొరుకుతుంది.